శక్తి రూపమైన గౌరీదేవికి చిన్న వయసు నుండే మహాశివుని పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండేది. శివలింగానికి ఎన్ని పూజలు చేసినా శివుడు ప్రత్యక్షమవ్వలేదు. గౌరీదేవి తనను తాను శివుడికై కఠినమైన ఘోర తపస్సులో లీనమైపోతుంది. మహాశివుడు సాధువు రూపంలో ప్రత్యక్షమయ్యి గౌరీదేవిని పరీక్షిస్తాడు. భూతగణాధిపతి అయిన శివుడు నిన్ను ఎలా వివాహం చేసుకుంటాడు తల్లి అని ప్రశ్నిస్తాడు. గౌరీదేవి చిరునవ్వుతో ప్రేమ అంటే వచనం కాదు, ప్రేమ అంటే సత్యం, అది ఎప్పటికీ మారదు, అదే అసలైన శివం అని చెప్తుంది. గౌరీదేవి మాటలకు ప్రసన్నుడైన మహాశివుడు అసలు రూపంలో దర్శనమిస్తాడు. గౌరీదేవి దివ్యకాంతులతో శివుడితో కలిసిపోతుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత శివుడు, శక్తి ఏకమవుతారు.